హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? చికెన్ ఫ్రై చాలా రకాలుగా చేయొచ్చండి. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా 1 kg చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దానిలో 2.5 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి ముక్కలకు బాగా పట్టేటట్టు కలపండి. ఇప్పుడు ఆ ముక్కలలో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి ముక్కలకు పట్టేటట్టు కలపండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలకు 1 కప్పు పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టి 15 మినిట్స్ ఊరనివ్వండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 4 గిన్నెలు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. దానిలో కట్ చేసిన 4 పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయల్లో నీరంతా ఇంకే వరకు వేయించి దానిలో 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా వేగిన ఉల్లిపాయల్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు చికెన్లో నీరంతా బయటకు వచ్చింది కదండి. దీనిలో కొంచెం పుదీనా వేసి బాగా కలుపుతూ చికెన్లో నీరంతా ఇంకే వరకు మరికొంచెం సేపు ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడుగు మాడకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మసాలాలు బాగా ముక్కలకు పట్టి చికెన్ ఫ్రై మంచి రుచి వస్తుందండి. ఈ విధంగా చికెన్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. అంతే, సింపుల్ టేస్టీ ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్గా రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.